టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ సంపదలోనే కాదు సంతానంలోనూ అపర కుబేరుడే అనిపించుకుంటున్నారు. అదెలాగంటారా? అవును, మస్క్ డజను మందికి పైగా పిల్లలకు తండ్రై రికార్డు క్రియేట్ చేశారు. ఇప్పుడు 13వ బిడ్డకు జన్మనిచ్చింది మస్క్ సహజీవన భాగస్వామి షివాన్. దీంతో మస్క్ పిల్లల సంఖ్య 13కి చేరింది. కొందరు 14 మంది అని కూడా అంటున్నారు. అదెలా? మీరే చూడండి. టెస్లా సీఈఓ, టెక్ దిగ్గజం, అమెరికాలో డోజ్ సారథి ఎలన్ మస్క్ మళ్లీ తండ్రయ్యారు. తండ్రవడంలో విశేషమేముందని అంటారా? ఆయనకు ఇప్పటికే 12 మంది పిల్లలున్నారు. ఇప్పుడు పుట్టిన బిడ్డ లెక్క ప్రకారం 13వ సంతానమన్నమాట. ప్రస్తుతం మస్క్ తన సహజీవన భాగస్వామి న్యూరోలింక్ ఎగ్జిక్యూటివ్ షివోస్ జిలిస్తో బిడ్డను కన్నారు. ఆ బిడ్డకు సెల్డాన్ లైకుర్గస్ అని పేరు కూడా పెట్టినట్లు షివోనే స్వయంగా తెలిపారు. షివోస్ కు ఇది 4వ సంతానం. ఇప్పటి వరకు మస్క్ కు 12 మంది సంతానం. మొదటి భార్య జస్టిన్ కు జన్మించిన తొలి బిడ్డ అనారోగ్య కారణాలతో 10 వారాలకే మృతి చెందింది. ఆ తర్వాత ఆ జంట ఐవీఎఫ్ పద్ధతిలో 5 పిల్లలకు జన్మనిచ్చింది. 2008లో వాళ్ళిద్దరూ విడిపోయారు. తర్వాత బ్రిటన్ నటి తాలులా రిలేను మస్క్ వివాహం చేసుకున్నారు. అయితే వారికి సంతానం లేదు. ఆ తర్వాత కెనేడియన్ గాయని గ్రిమ్స్ తో సంబంధం పెట్టుకున్నారు. వాళ్లకు 3 పిల్లలు. ఆ తర్వాత ప్రతిష్టాత్మక సంస్థ బ్రెయిన్ టెక్నాలజీ స్టార్టప్ న్యూరోలింక్ లో ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్న జిలిస్ తో ఇప్పుడు సహజీవనం చేస్తున్నారు. వీరికి ఇప్పటికే 3 పిల్లలు ఉండగా తాజాగా ఈ జంట 4వ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ మధ్యే తన బిడ్డకు తండ్రి మస్క్ అంటూ రచయిత్రి ఆస్టీ సెయింట్ క్లెయిర్ ఆరోపణలు చేసింది. 5 నెలలకు ముందే తాను బిడ్డకు జన్మనిచ్చాను అని, గోప్యత భద్రతా కారణాలతో ఈ విషయం బయటకు చెప్పలేదని అంది. అయితే ఈ సంతానంపై మస్క్ ఎలాంటి స్పష్టమైన అధికారిక ప్రకటన చేయలేదు. ఇప్పటికీ లెక్క ప్రకారం మస్క్ కి 13 మంది పిల్లలు. ఆస్టీ సంతానం కూడా నిజమే అయితే అప్పుడు లెక్క 14కు చేరుతుంది. మొత్తానికి గంపెడు పిల్లలతో మస్క్ తాను సంపదలోనే కాదు సంతానంలోనూ కుబేరుడినే అని నిరూపించాడు.